వీళ్ళు నా చెల్లిని ఏం చేస్తారో మీరైనా చెప్పండమ్మా అనైతే బాలు మౌని వాళ్ళ అత్తని అడుగుతూ ఉంటాడు. ఇక నీలకంఠం అయితే ఏం చెప్పొద్దు అనైతే సైగ చేస్తూ ఉంటాడు. అలా సైగ చేసేసరికి వాళ్ళ వాళ్ళ ఆవిడైతే కామ్ అయిపోతూ ఉంటుంది. ఇక సంజయ్ కూడా సైగ చేస్తూ ఉంటాడు. ఇక బాలు వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళు మొఖాలు మార్చుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలా కాదు, మీరు ఇలా అడిగితే చెప్పరురా అని చెప్పేసి అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఫ్రూట్స్‌లో చాక్ తీసుకొని మీకు ఇలా కాదు అని చెప్పేసి బాలు అయితే సంజయ్ మెడపైన కత్తి పెడుతూ ఉంటాడు. అలా బాలు సంజయ్ మెడపైన కత్తి పెట్టగానే బెదిరిస్తూ ఉంటాడు. నా చెల్లిని ఏం చేసావు నువ్వు? నా చెల్లి అక్కడ, నా చెల్లి ఫోటో పట్టుకొని నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? తను మీరు ఏదో చిత్రహింసలు చేశారు. అందుకే మీరు మా చెల్లి గురించి కంగారు పడుతున్నారు అని బాలు అడుగుతూ ఉంటాడు. చెప్తావా చెప్పవా అని అడిగేసరికి బాలు వదులు వదులు అని నీలకంఠం వేళ్ళు గట్టిగా అడుగుతూ ఉంటారు. ఇక అదే టైంలో మౌని అక్కడికి వచ్చి అన్నయ్య అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా నీలకంఠం వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. మౌని అని అది చూసేసరికి అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. పిలగానే బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మౌనిక అని చెప్పేసి మౌనిక దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? వీడెందుకు నీ ఫోటో పట్టుకొని వీడు ఊరు మొత్తం తిరుగుతున్నాడు? అంటే ఇంట్లో ఏదో జరిగింది. ఇంట్లో ఏదో జరగకపోతే వాడు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? నువ్వు కనబడపోయేసరికి ఏం జరిగిందో చెప్పు మౌని. వీళ్ళు ఏదైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి మౌనిక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నీలకంఠం మీద చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం మౌనిక ఏదైనా చెప్పేస్తుందేమో అని. ఇక చెప్పు, వీళ్ళు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా? వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడా చెప్పు, నాకు చెప్తే వీళ్ళ సంగతి చూస్తాను అని అనేసరికి మౌనిక అయితే ఏం చెప్పకుండా వాళ్ళ అన్నయ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.